ఈ సంక్రాంతి బరిలో 2 సినిమాలు ముఖ్యంగా గుంటూరు కారం ఉంది, అదేవిధంగా నాసామిరంగా ఉంది. ఈ 2 సినిమాల్లో కూడా ఒక భయంకరమైన నెగిటివ్ షేడ్ చేసిన విలన్ అయితే మాత్రం మీరు నాసామిరంగంలో ఉన్నారు, అదేవిధంగా గుంటూరు కారంలో కూడా ఉన్నారు. అందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఆ సినిమా ఎలా ఉండబోతుంది? సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు అంటారు కదా, డెఫినెట్గా ఈ సినిమా సంబరాలు చేసుకునేది. ఇంకా చూసుకుంటే నాగార్జున గారు ఆయన ఎవర్ గ్రీన్ హీరో, ఎంత అగ్రెసివ్గా చేశారంటే మాస్ ఇవి. ఈ టైంలో కూడా అంత దీన్ని చేస్తారంటే మాకే అనిపించింది. గుంటూరు కారం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే 2 సినిమాలు మిమ్మల్ని అడుగుతున్నారు, రెండిట్లో ఉన్నారు కాబట్టి. ఇలా గుంటూరు కారం అదే చెప్పారు, మీరు కూడా న్యాయం చేయాలి. మీరు ఇది వేరే ఒక జోనర్, స్పాంటేనియస్గా కొన్ని సెటర్స్ చేస్తూ ఉంటారు, అని బాగా అనిపిస్తుంది. అది ఇంకా ఏంటంటే మెయిన్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్ చాలా క్యాచ్, మాటల మాంత్రికుడు ఉంటారు. చాలా మహేష్ బాబుతో నేను చేసిన సినిమా మురారి. ఆఫ్టర్ మురారి అంటే 98 అంటే ఇప్పటికీ దాదాపు 25 ఏళ్ళు. సిల్వర్ 25 ఏళ్ళ తర్వాత నేను మళ్ళీ మహేష్ బాబుతో చేశాను. హనుమాన్ వచ్చేసి ఇది వరల్డ్ వైడ్ చూస్తారు చూడండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని